బ్యాగ్ ఇక్కడే పెట్టానే. ఏమైంది అపర్ణ? నా బ్యాగ్ కనపడడం లేదు అర్జున్. ఆ రూమ్లో పెట్టావేమో చూడు. లేదు అర్జున్, ఈ రూమ్లోనే పెట్టాను. పద చూద్దాం. ఇక్కడే ఉండాలి కదా బ్యాగ్. ఎక్కడ పెట్టావు అపర్ణ? వాట్ హ్యాపెండ్ బావా? ఏయ్ అపర్ణ, బ్యాగ్ నువ్వేమైనా తీసావా? తన బ్యాగ్తో నాకు పనేంటి? ఒకవేళ ఇది తన పని అయి ఉంటుందేమో. దేని పని? అదే బావా, ఆ పాకీజా చెప్పింది కదా, దెయ్యం. ఆ దయ్యమే కదా నా ఫేస్ క్రీమ్లు, డ్రెస్లు పాడు చేసింది. ఆ దయ్యమే అప్పన్న బ్యాగ్ ఎత్తుకెళ్ళుంటుంది. ప్రాణాలు పట్టుకెళ్ళలేదు, అందుకు సంతోషించాలి. పాపం, సైట్ సీయింగ్ కోసం వెళ్ళాలనుకున్నారు, దయ్యం వచ్చి ప్రోగ్రాం అంతా పాడు చేసింది. ఇప్పుడేం చేస్తారు? ఓ పని చేద్దాం, బావా నేను సైట్ సీయింగ్కి వెళ్తాం, నువ్వు మరకలు పడ్డ శారీని సబ్బు పెట్టు ఉతుక్కొని ఆరేసుకునే పనిలో ఉండు. పద బావా. ఆగు. నా డ్రెస్సులు లేవని డ్రెస్లే లేవన్నానా? 2 minutes బయట వెయిట్ చేయండి, వస్తాను. పద బావా. బావా ఇంక తను రాదు కానీ మనం వెళ్దాం. వస్తుందిలే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,